ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం 1 తిమోతికి 2:9-10. స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ప్రియులారా, ఈ వాక్యం బయట అందం గురించి మాత్రమే కాదు గాని మన హృదయ అందం గురించి కూడా మాట్లాడుతోంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎవరు ఎలా కనిపిస్తున్నారు, ఎవరి డ్రెస్ ఎలా ఉంది, ఎవరి స్టైల్ ఎలా ఉంది, ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. కానీ దేవుని వాక్యం మనకు ఏమి నేర్పిస్తోంది తెలుసా? బయట నీ శరీర అందం కంటే లోపల ఉన్న పరిశుద్ధత గొప్పది అని చెబుతున్నారు. ప్రియులారా, దేవుడు అందంగా తయారవ్వద్దు అని చెప్పడం లేదు, కానీ అందమే జీవితమైపోకూడదు అని చెబుతున్నారు. ఓకేనా? ఈ జనరేషన్లో చాలామంది లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం, అటెన్షన్ కోసం తమ విలువను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మన విలువ మనం వేసుకున్న డ్రెస్ వల్ల కాదు గాని దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు దానివల్ల, అదేవిధంగా మనం దేవుడికి ఎలా లోబడి జీవిస్తామో ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, అణుకువ అంటే ఏమిటంటే మన యొక్క క్యారెక్టర్, రెస్పెక్ట్, మెచ్యూరిటీ, అదేవిధంగా దేవుని భయం, ఇవన్నీ ఉన్నప్పుడు నిజమైన అందమనేది కనిపిస్తుంది. ప్రియులారా, ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే బయట ఉన్న బ్యూటీని చూసి వారిని సెలబ్రిటీని చేస్తోంది. కానీ దేవుడు మాత్రం మన యొక్క హృదయ పవిత్రతను చూస్తున్నారు. అవి ఏమిటంటే మంచి హృదయం, ప్రేమ, వినయం, దేవుని భక్తి. ఇవన్నీ ఉన్న వ్యక్తి నిజంగా అందమైనవాడు, అలాగే అందమైనది. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మనం దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవిస్తున్నామా, లేక మనుషుల అప్రూవల్ కోసం బ్రతుకుతున్నామా? ఈ రోజుల్లో చాలామంది ఇలా అంటుంటారు కదా, ఏమనంటే ఇది ట్రెండ్, ఇది ఫ్యాషన్, అందరూ ఇలా చేస్తున్నారు, నువ్వు కూడా ఇలా చెయ్యి అని చెప్తా ఉంటారు. కానీ మనం దేవుని పిల్లలు కాబట్టి లోకాన్ని ఫాలో అవ్వకూడదు, క్రీస్తుని ఫాలో అవ్వాలి. ప్రియులారా, దేవుడు కోరుకునేది మనం బయటకు చూపించే షో కాదు, ఆయన మన లోపల హృదయాన్ని కోరుతారు, అలాగే మన ఆత్మీయ జీవితం కోరుతారు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది మేకప్ వేసుకుంటారు బయటకు అందంగా కనిపించడానికి. కానీ అసలైన ఒక మేకప్స్ ఉన్నాయి. అది ఏమిటంటే, 1 మంచి క్యారెక్టర్, 2వది పరిశుద్ధ జీవితం, 3వది దేవుని యందు భయభక్తులు గల హృదయం. ఇవండి మనుషులకి కావలసిన అసలైన మేకప్స్. లోకానికి దూరంగా ఉండండి, క్రీస్తుకు దగ్గరగా చేరండి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నా అందాన్ని ప్రేమించను, దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవిస్తాను. నా జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటాను. నా జీవన విధానంతో దేవుణ్ణి కనపరుస్తాను. ప్రియులారా, ఈరోజు బయటకు కనిపించే శరీర అందం కొంతకాలమే ఉంటుంది, కానీ దేవుని భక్తి నిత్యమైన మహిమను ఇస్తుంది. ఇదే నిజమైన అందం, ఇదే దేవునికి ఇష్టమైన జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.